సో ఇప్పుడు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఒక మాట అన్నారు. అంటే ఈ ప్రతిపాదన ఇది చాట్ జీపీటీ రాసినట్టుగా ఉంది వీటిలో ఒకటి అని చెప్పారు. అంటే ఇలాంటి దౌత్యపరమైనటువంటి చర్చల్లో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వీటిల్లో ఇంత కేర్లెస్గా ఉండడం పాక్ ఎలా చూడాలంటారు? అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ డిమాండ్ ఇరాన్ రాసింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాశారు, మైండ్ అప్లై చేసుకోలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్తో మేము ఏం అడగాలి రాసి పోయా అన్నట్టుగా ఇచ్చినట్టుగా రాసి పంపారు, దీనికి విలువ లేదు అన్నట్టు. రెండో కాగితం 10 పాయింట్స్ ఉన్నది, కొంచెం అది విలువ ఉన్నది, అదే డిస్కస్ చేయబోతున్నాం అని చెప్పారు. చాలా అవసరం. జేడీ వ్యాన్స్ వెళ్ళాడంటే ఏదో రకంగా ఇరాన్తో శాంతి ఏదో రకంగా సెటిల్ చేసేస్తాడు. ఆయన వెళ్ళే పని కూడా అనుకునేది, యుద్ధం కంటిన్యూ అవ్వనివ్వదు, ఏదైనా ఒప్పించుకుంటాడు రహస్యంగా. అది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోండి. వ్యాన్స్కి యుద్ధం అక్కర్లేదు. సో న్యాచురల్గా అతను పంపించారంటే ఇరానియన్స్ని మబ్బి పెడతాం, ఈ మనిషిని పంపిస్తాం కదా అని చెప్పుకుంటారు. సో వ్యాన్స్ ఏం చేస్తాడో మనం చూడాలి. వ్యాన్స్ ఫస్ట్ టెస్ట్ ఇది, ఫస్ట్ టెస్ట్. ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, మైండ్ ఏంటి, పౌరుషంగా మాట్లాడతాడు, చాలా తెలివితేటలు ఉన్న వ్యక్తి, అవన్నీ ఉన్నాయి. తర్వాత మనందరికీ కూడా వ్యాన్స్ మీద కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. మన దేశ పల్లుడు కదా. ఆయన భార్య కమ్స్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఇది సాఫ్ట్నెస్ ఉంటుంది. కానీ అతను అంతవరకు వెళ్ళడు, యుద్ధానికి ఆప్ చేయడానికి చూస్తాడు, ఇరాన్ తప్పిస్తానికి చూస్తాడు, ఏదో రకంగా వాళ్ళని ఒప్పించి చేస్తాడు. కానీ అది ఇజ్రాయెల్కి మంచిది కాదు, అరబ్ దేశాలకు మంచిది కాదు, అది విశేషం. అంటే అసలు శనివారము ఇస్లామాబాద్ వేదిక జరిగేటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో వాటిలో అసలు పాల్గొంటారంటారా వ్యాన్స్? పడతారు, వ్యాన్స్ వస్తున్నారు, ఇక అందరూ వస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ ఇవన్నీ సరి చేస్తుంది ట్రంప్కి, ఏదో రకంగా మేము చేస్తాం, మీ పేరు పెరుగుతుంది, మీరు వరి అవ్వద్దు, మీ ఇంట్రెస్ట్ మేము చూసుకుంటాం, అలాంటి మాటలు చెప్తారు, వాళ్ళు నమ్ముతాడు. సో పాకిస్తాన్కి ఏంటంటే చైనా కూడా వెనకాల ఉన్నది, ఏదో రకంగా సంతకం పెట్టి చేద్దాం, ఏదో రకంగా చెప్పేసి. అది ట్రంప్కి ఏంటంటే విశ్రాంతి కావాలి. ఈ యుద్ధం నుంచి కొన్ని రోజులు తగ్గాలి, కొన్ని బ్రేక్ తేవాలి. అది మంచిదే, చెత్తదని కాదు. బ్రేక్ తెస్తే మళ్ళీ ఇరాన్కి యుద్ధం చుట్టా. ఇందాక ఒక గంట క్రితం ట్రంప్ ఏమన్నాడు, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాను జాగ్రత్త అన్నాడు. సో అది అతనితో ఎంతవరకు చేస్తాడు ఇరాన్ అంటే, మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తాడు అంటే బస్ చేయడు. పెద్ద యుద్ధం జరిగింది కదా 40 రోజులు, చాలా పెద్ద యుద్ధం జరిగింది. తేలలేదా? తేలింది, నేను అనుకుంటున్నా తేలింది. ఇరాన్కి చాలా వరకు నొక్కారు. అదే ఏమనుకుంటారంటే జనం ఓడిపోయారంటే ఏదో చేతులు ఎత్తేసి తెల్ల జెండా చూపెట్టాలి కాదు, ఇరాన్ని ఓడించినట్లు లెక్క. ఇరాన్ మొత్తం నాయకత్వం తీశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పాస్ చేశారు, విమానం అన్ని పాస్ చేశారు. చాలా వరకు వాళ్ళకి పెద్ద మెసేజ్ అయ్యింది. సో అది అంతవరకు డొనాల్డ్ ట్రంప్ కరెక్ట్. కానీ పూర్తిగా చేశారంటే పూర్తిగా అవ్వలేదు. ఆ ప్రభుత్వం మారితే కానీ ఓడిపోయినట్లు లెక్క కాదు, ఆ ప్రభుత్వం మారలేదు కదా. సో అది మెయిన్ ప్రాబ్లం. సో రాబోయే రోజుల్లో ఈ సబ్జెక్ట్ అప్పుడే మూసుకుపోదు, కంటిన్యూ. ఏదో కొత్త ఆర్డర్ వచ్చేస్తుంది, ప్రపంచంలో మార్పు వస్తుంది, కొత్త బాసెస్ వస్తారు అనుకోవడం మంచిది కూడా కాదు. ఎలాంటి వాళ్ళు వస్తారో మనకి ఏం తెలుసు? ఏదో తెలిసినట్టుగా మనం వెళ్ళిపోతున్నాం. ఫ్యూచర్ ఎలాగుంటుందో మనకి చెప్పలేం. సో ఇట్స్ వెరీ ప్రాబ్లమాటిక్ వరల్డ్. పెద్ద మార్పు వచ్చేసింది ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అవ్వాక. అనుకోని మార్పు వచ్చేసింది. పాత లాజిక్ ఏం పనిచేయదు, పాత యుద్ధం పనిచేయదు, పాత స్నేహాలు పనిచేయదు. మన వీక్నెసెస్ కూడా బయటకు వచ్చేసినాయి, మన బలాలు కూడా భారతదేశం బయటకు వచ్చాయి, వీక్నెసెస్ కూడా వచ్చినాయి, మనం దిద్దుకోవాలి. సో అన్ని రకాలుగా చూస్తే ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ప్లస్ 5 అరబ్ దేశాల యుద్ధం భారతదేశానికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా చక్కగా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మన వల్నరబిలిటీస్, మన వీక్నెసెస్ కూడా చాలా బయటపడిపోయాయి. ఓకే, మనకు కూడా ఇది ఒక పెద్ద లెసన్. కరెక్ట్ సార్. ఇన్ కేస్ ఒకవేళ చర్చలు జరిగినా కూడా ఇప్పటికే పాక్ తీరుపై అటు ఇరాన్ కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు విపరీతమైన అసహనంతో ఉన్నారు. సో అలాంటి టైంలో ఈ చర్చలు సక్సెస్ అవుతాయా అనేటువంటి డౌట్ ఎక్కడో ఉంది.
సక్సెస్ అవుతాయి. అంటే 100 సంవత్సరాల వరకు అవ్వవు, 6 నెలల వరకు అయినా చాలు కదా. మ్మ్. సక్సెస్ అవుతాయి. లాంగ్ టర్మ్లో చెప్పలేం, షార్ట్ టర్మ్లో అవుతాయి. ఎందుకంటే అమెరికాకి మళ్ళీ యుద్ధ బట్టలు నొక్కి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసి ఆ ఓపిక లేదు, ఆ ఎనర్జీ లేదు. సేమ్ థింగ్ విత్ ఇరాన్. ఇరాన్ కూడా ముందల మెల్లిగా కన్సాలిడేట్ అయిపోయి ఆ ప్రభుత్వాన్ని ముందలు తీసుకెళ్ళిపోదాం బ్రతుకున్న వాళ్ళందరూ ప్లాన్. అది చేసే అవకాశం కూడా వచ్చింది వాళ్ళకి, యుద్ధం ఆగిపోవటం వల్ల. ఆప్ చేసింది నిజంగా చెప్పాలంటే చైనా, పాకిస్తాన్ వాళ్ళు ఏదో రకంగా ఆప్ చేద్దాం, ఆగిపోతే బ్రతుకుతారు అని చెప్పారు, కన్విన్స్ చేశారు. సో ఇరాన్ కూడా ఏదో ఆగినట్టుగా రిలక్టెంట్గా ఆగింది. సో వాళ్ళు సేవ్ అవ్వారు అంటున్నా ఇరాన్, సేవ్ అవ్వారు. బాగా దెబ్బతిన్న లైఫ్ హ్యాస్ బీన్ సేవ్. పెద్ద యాక్సిడెంట్ జరిగినా నష్టపోయినా లైఫ్ హ్యాస్ బీన్ సేవ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఆ లైఫ్తో మనం ఎదురు చూడాలి. ఓకే.